హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పవన్ కళ్యాణ్ విషయంలో నోరు జారాను అంటున్న బండ్ల గణేష్. అయితే ఎవరి మీద నోరు జారారు ఏంటి అనేది చూద్దాం. నిజానికి కొన్ని విషయాలు అయితే ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో పంచుకోవడం జరిగింది. అవి కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇండైరెక్ట్గా కొందరి మీద సెటర్లు వేశాడు, అలాగే డైరెక్ట్గా కొందరి మీద ప్రశంసలు కురిపించాడు. అదేవిధంగా తను గతంలో నోరు జారిన వాటికి ఇప్పుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఇట్లా రకరకాలుగా ఉంది. బండ్ల గణేష్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా సరే ఒక హడావుడి ఉంటుంది. ఆయన ఏది మాట్లాడినా సరే అందులో ఎంతో కొంత కాంట్రవర్సీ కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా మీడియాకి కొద్దిగా సర్క్యులేట్ అవ్వడానికి అవకాశం ఉండే కంటెంట్ కూడా ఉంటుంది. ఆ విధంగా బండ్ల గణేష్ గారు వెళ్తూ ఉంటారు అనమాట. అయితే ఇప్పుడు కూడా ఆయన మాట్లాడిన వాటిలో కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే ఎందుకు మాట్లాడారు, ఎందుకు అసలు ప్రెస్ మీట్కి వచ్చారని చూస్తే, ఆయన సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఆయన గబ్బర్ సింగ్ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. గబ్బర్ సింగ్ వచ్చి ఇప్పటికి 10 ఏళ్ళు అయి ఉంటుందేమో, 10 ఏళ్ళు మరి 8 ఏళ్ళు అయి ఉంటుంది. నిజానికి ఆల్రెడీ ఈ సినిమాని థియేటర్లలో చూస్తూనే ఉన్నారు, తర్వాత టీవీలో చూస్తూనే ఉన్నారు, రకరకాలుగా సినిమా అవుతూనే ఉంది. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయితే అది కొత్త సినిమా లాగా ఇదవుతుంది తప్పితే అదేదో పాత సినిమా రిలీజ్ అయినట్టు కూడా ఉండదు. ఆ విధంగా ఉంది సినిమా పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ సినిమా ఎప్పుడు వచ్చినా మళ్ళీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దీనికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, అది కూడా మాట్లాడదాం. అయితే దీంట్లో ఈయన మాట్లాడిన దాంట్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది వచ్చేసి, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమా తీయాలి, హరీష్ శంకర్ అలాగే బండ్ల గణేష్ కాంబినేషన్లో ఆయన అవకాశం ఇస్తే నేను సినిమా చేస్తా అని చెప్పేసి అన్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయకుండా ఉండడం అనేది సరైంది కాదు, రాజకీయాల్లోకి వెళ్ళి మానేస్తే ఆయనకు ఏ విధంగా ఆదాయం వస్తుంది, ఆయనకు సినిమాల ద్వారానే ఆదాయం వస్తుంది కాబట్టి ఆయన సినిమాలు చేయాల్సిందే అని చెప్పేసి అన్నారు. సో దీంతోపాటు ఎన్ కన్వెన్షన్ విషయంలో కూడా, ఎన్ కన్వెన్షన్ కూల్చడం విషయంలో అభిప్రాయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఆయన సోదరుడికి కూడా నోటీసులు ఇచ్చారు కూల్చడానికి, ఇక దీంట్లో చేసేదేముంది, రాజకీయాల్లో అదంతా మామూలే అని చెప్పేసి అన్నారు. దీంతోపాటు మరొక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ, ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ గెలవకపోతే నేను బ్లేడ్ ఇవ్వండి, బ్లేడ్ నేను కోసుకుంటా అన్నారు. తర్వాత ఏదో ఫ్లోలో మాట్లాడారండి అని చెప్పేసి మాటలు కవర్ చేసుకున్నారు. ఈయనకి ఈ స్వభావం కూడా ఉంది, ఫ్లోలో ఏదో అనేసి తర్వాత కవర్ చేసుకోవడం. సో దాన్ని లూజ్ టంగ్ అంటారు మామూలుగా. అయితే ఆ టైప్లో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు కూడా ఆయన మీద వచ్చింది ఏంటంటే, జనసేనలోకి మీరు ఏమైనా వెళ్ళబోతున్నారా అంటే, లేదు, నా రక్తం అంతా కాంగ్రెస్లోనే ఉంది, నేను కాంగ్రెస్లోనే ఉంటా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నా, కాబట్టి నేను కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పేసి ఘంటాపథంగా చెప్పారు. సో రాజకీయంగా ఆయన స్టాండ్ అయితే ఏమాత్రం మార్చుకోలేదు. ఇదొక విషయం. సో దీంతోపాటు పవన్ కళ్యాణ్ గారు అలాగే హరీష్ శంకర్ గారి విషయంలో సినిమా చేయడానికి ఆయన ఉత్సాహం చూపిస్తున్నాడు. ఇందులో భాగంగా హరీష్ శంకర్ గారి విషయంలో మాట్లాడారు. హరీష్ శంకర్ గారు నా దగ్గరికి వస్తే వచ్చే 25 సంవత్సరాల పాటు హరీష్ శంకరే టాలీవుడ్లో నెంబర్ 1 డైరెక్టర్ అని చెప్పేసి అన్నారు. అంటే మరి 25 ఏళ్ళ పాటు ఆయన నిలబెట్టేంత గొప్ప సినిమాలు ఈయన తీస్తాడు అని చెప్పేసి ఆయన ఒపీనియన్ కావచ్చు. లేదా ఆ సినిమాలు అంటే బండ్ల గణేష్ నిర్మిస్తాడేమో. బహుశా ఇప్పుడు గబ్బర్ సింగ్ ఎలాగైతే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చారో ఆ విధంగా వాళ్ళ కాంబినేషన్లో తీయడానికి ఆయన ప్రణాళికలు అయితే రచిస్తున్నారు. నిజానికైతే హరీష్ శంకర్ గారు గత సినిమాతో అయితే చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. సినిమా బాగలేకపోవడం, ఫెయిల్ అవ్వడం అనేది ఒక ఎత్తు, లేదా కథ బాగలేకపోతే అదొక ఎత్తు, కానీ ట్రీట్మెంట్ బాగలేక, డైరెక్షన్ బాగలేక ఫెయిల్ అవ్వడం అనేది మరో ఎత్తు. ఈ సినిమా విషయంలో అది జరిగి ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు. సీరియస్గా చాలా నీట్గా తీయాల్సిన సినిమా, ఆల్రెడీ రీమేక్, ఆ ఒరిజినల్ సినిమాని అందరూ చూసి మెచ్చుకున్నారు. దాన్ని ఆ ఇంటెన్సిటీ పోగొట్టి వేరే వేరే కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి అవి కూడా సరిగ్గా కుదరక ఎటో వెళ్ళిపోయింది. పైగా సీరియస్ కంటెంట్ చెప్పే టైంకి వచ్చేసరికి ఇటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు ఆ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. ఇప్పుడు చూస్తే బండ్ల గణేష్ గారు మరి ఆయన్ని నెంబర్ 1 డైరెక్టర్ చేస్తా అని మాట్లాడడం ఆయన మీద ఉన్న నమ్మకానికి నిదర్శనం. దీంతో పాటు ఆయన ఒక విషయంలో మాత్రం ఒక వ్యక్తికి నోరు జారాను అని చెప్పేసి పశ్చాత్తాపడుతున్నారు. అదే విషయం అయ్యా అంటే, గతంలో త్రివిక్రమ్ విషయంలో బండ్ల గణేష్ గారు కొన్ని విషయాలు నోరు జారారు. అంటే జనసేనకు సంబంధించి కొందరు వ్యక్తులను దగ్గరికి రానివ్వట్లేదు పవన్ కళ్యాణ్. దీనికి కారణం త్రివిక్రమ్ గారే. త్రివిక్రమ్ గారు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమా, లేకపోతే త్రివిక్రమ్ గారు ఏది చెబితే అదే నడుస్తుంది అక్కడ అన్నట్లుగా త్రివిక్రమ్ని కాస్త ఎక్కువగా దునుమాడే మాటలు మాట్లాడారు. అది ఇప్పుడు అడిగితే మీడియాలో, అప్పట్లో నేను ఏదో ఫ్రస్ట్రేషన్లో వేరే మూడ్లో ఉండి మాట్లాడాను, నిజానికి తీన్మార్ విషయంలో, తీన్మార్ సంబంధించి ఆయన ఆ సినిమాకి డైలాగులు రాసింది త్రివిక్రమ్ గారే. సో తీన్మార్కి సంబంధించిన విషయాల్లో త్రివిక్రమ్ గారు నాకు చాలా అండదండగా ఉన్నారు. ఆ సినిమా హిట్ అవుద్దని కూడా భావించాం, బట్ మిస్ఫైర్ అయింది. మంచి సున్నితమైన భావోద్వేగాలు దాంట్లో ఉన్నాయి. త్రివిక్రమ్ గారు ఆ టైంలో ఎంతో సపోర్ట్ చేశారు నాకు, కానీ ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల నేను కొద్దిగా నోరు జారాల్సి వచ్చింది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించాడు. మరి త్రివిక్రమ్ గారికి ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్పారో లేదో తెలియదు, కానీ మీడియా ముందు ఒప్పుకోవడం మాత్రం చాలా హుందాతనం. కొంతమంది అయితే ఒప్పుకోరు, కానీ గణేష్ గారు ఒప్పుకోవడం అనేది ఆయన హుందాతనాన్ని తెలియజేస్తుంది. అది మెచ్చుకోదగిన విషయం. సో ఇదిలా ఉంటే తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా ఆయన మరి సినిమా చేయాలని కోరుకుంటూ ఉన్నారు. మరి ఆ సినిమా వస్తే మాత్రం నిజంగా వాళ్ళ కాంబినేషన్లో చాలా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. మరొక విషయం అనమాట ఇంట్రెస్టింగ్ ఉంది ఏంటంటే, ఒక వ్యాఖ్య చేశారు, అది ఇండైరెక్ట్గా ఒక వ్యక్తిని అన్నట్టుగా కనిపిస్తుంది.
ఏమన్నారంటే కొంతమంది వ్యక్తుల్ని భగవంతుడు లిమిటెడ్ ఎడిషన్గా సృష్టిస్తాడు. ఆ మోదీ గారు, అలాగే చిరంజీవి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వ్యక్తులు లిమిటెడ్ ఎడిషన్స్. వీళ్ళని మనం ప్రేమించాలి, పూజించాలి, అంతేగాని వీళ్ళలాగా మనం కూడా అని భావిస్తే, అంటే వీళ్ళ స్థాయి మనది అని వీళ్ళలాగా మనము అని భావిస్తే మాత్రం అది ఖచ్చితంగా ఆ వ్యక్తుల్ని అని ఒక బూతు వాడారు. అంటే ఇండైరెక్ట్గా అది మనం వాడలేం కానీ, సో అలాంటి పదం వాడి ఆయన వ్యాఖ్యానించారు. సో ఎవరిని అన్నాడు అంటే పవన్ కళ్యాణ్ లాగా తనను తాను భావించుకుంటున్న వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు ఉన్న ప్రశ్న. సో ఎవరికో డైరెక్ట్గా సెటైర్ అయితే వేశారనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మోదీ గారిని కూడా పొగడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటూ మోదీ గారు లిమిటెడ్ ఎడిషన్ చాలా గొప్ప అని చెప్పడం అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉంది. సో మరి ఆయన భావజాలం ఎటువైపు వెళ్తుందో కానీ ఈయన చెప్పిన విషయాలు అయితే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే కొంతమంది వ్యక్తులకి క్షమాపణలు చెప్పుకున్నట్టే, కొంతమంది వ్యక్తుల్ని మాత్రం కాస్త గిల్లినట్టే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక విధంగా భక్తుడు ఆయన. పవనేశ్వర, పవరేశ్వర అని చెప్పేసి డిఫరెంట్ పదజాలాలన్నీ క్రియేట్ చేసి మరీ స్టేజ్ల మీద మాట్లాడుతుంటారు. ఆయన మాట్లాడే పదజాలానికి పవన్ కళ్యాణ్ గారు కూడా విరగబడి నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అంతటి వ్యక్తి పూజ చేయడంలో గణేష్ గారు మాస్టర్ లాగా ఉంటారు. సరే, వాళ్ళు ఉన్న అనుబంధం అటువంటిది. కాకపోతే ఇక్కడ మరో వ్యక్తిని దూషించడంలో మాత్రం చాలా తీవ్రమైన పదం ఉపయోగించారు. ఆ పదం మనం ఇప్పుడు వాడట్లేదు. సో మీడియాలో అయితే సర్క్యులేట్ అవుతుంది. సో ఎందుకు ఈ విధంగా అనాల్సి వచ్చింది?